సో ఆల్రెడీ అంటే ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ మాత్రం మన పెయిడ్ కోర్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇస్తున్నాను. సో నాకు తెలిసి 3-4 టెస్టులు జరిగినాయి. సో ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క టెస్ట్కి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ DC వోల్టేజ్ హ్యావింగ్ ఏ పీక్ వాల్యూ ఆఫ్ 25 వోల్ట్? సో DC వోల్టేజ్ పీక్ వాల్యూ 25 వోల్ట్ అంట. DC జనరల్గా మనకు సేమ్ కాన్స్టాంట్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి పీక్ వాల్యూ ఎంతైతే ఉందో యావరేజ్ వాల్యూ కూడా అంతే అవుతుంది. సో ఆబ్వియస్లీ యావరేజ్ వాల్యూ ఎంత ఉంది, పీక్ వాల్యూ ఈక్వల్, సో 25 అయిపోద్ది. నెక్స్ట్, ది కండిషన్ ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా వ్యాలిడ్ అవ్వాలి అంటే మెయిన్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్తాము స్టార్టింగ్లో, టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే I ఈజ్ ప్రపోర్షనల్ టు V అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మ్యాండేటరీ కండిషన్ వచ్చేసి టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. డన్. నెక్స్ట్, డిటర్మైన్ ద ఎనర్జీ ఇన్ జౌల్స్ స్టోర్డ్ బై 0.4 హెన్రీ ఇండక్టెన్స్ ఇఫ్ ద కరెంట్ త్రూ ఇట్ ఈస్ 2 ఆంపియర్. సో జనరల్గా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఎంత, హాఫ్ LI². సో హాఫ్ L వాల్యూ 0.4, I² ఎంత, I2, 2² 4. సో 2 1s are 2 2s are. సో ఆన్సర్ ఎంత, 0.8 జూల్. డన్. నెక్స్ట్, డిటర్మైన్ ద పవర్ అడుగుతున్నారు. సో వోల్టేజ్ ఇచ్చినారు అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చినారు. మనకేం తెలుసు, P = V²/R. సో 220 × 220 డివైడెడ్ బై R వాల్యూ 100. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 0 0 0 0 క్యాన్సిల్ అయితే 22² అవుతుంది. 22² ఎంత, 484 అవుతుంది. 484 వాట్ అవుతుంది. డన్. నెక్స్ట్, వాట్ కెపాసిటెన్స్ మస్ట్ బీ ప్లేస్డ్ ఇన్ సిరీస్ విత్ ఏ 15 farad టు గివ్ ఈక్వలెంట్ ఆఫ్ 5. సో జనరల్గా కెపాసిటెన్స్ సిరీస్లో ఉన్నాయంటున్నారు. సో C ఈక్వలెంట్ ఏమవుతుంది, C1 C2 డివైడెడ్ బై C1 + C2. ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఎంత, 5 అంటున్నారు. ఒక కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చేసినారు, ఇంకొకటి కనుక్కోమంటున్నారు, అంతే. సో కనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి, 5 × 15 + C2 = 15 C2. సో 75 + 5 C2 = 15 C2. సింప్లిఫై చేస్తే C2 వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 7.5 farad వస్తుంది. డన్. నెక్స్ట్, ఏ 10 mH ఇండక్టర్ క్యారీస్ సైనసాయిడల్ కరెంట్ ఇచ్చున్నారు 50 Hz దగ్గర. ద యావరేజ్ పవర్ అంటే P వాల్యూ అడుగుతున్నారు. P వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓన్లీ ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చినారు. ఇండక్టెన్స్ ఇచ్చినారు, AC ఇన్పుట్ ఇచ్చినారు. AC ఇన్పుట్ ఇచ్చేసి యావరేజ్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలా ఉన్నప్పుడు మనకు తెలుసు పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందండి. జనరల్గా పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది ప్యూర్ ఇండక్టర్కి, 0 ల్యాగ్ ఉంటుంది. సో యాక్టివ్ పవర్ ఎంత ఉంటుంది లేదా యావరేజ్ పవర్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. రియాక్టివ్ పవర్ ఉంటుంది కానీ యాక్టివ్ పవర్ అనేది ఉండదు. సో 0 ఆన్సర్. నెక్స్ట్, ఏ 8 Henry చోక్ ఈజ్ క్యారీయింగ్ ఏ కరెంట్ 500 mA. దెన్ ఎనర్జీ స్టోర్డ్ సేమ్ E = ½ LI². హాఫ్ L వాల్యూ ఎంత, 8, I². I వాల్యూ ఎంత, 500 mA అంటే 0.5 ఆంపియర్. సో 0.5 హోల్ స్క్వేర్. 2 1s are 2 4s are. 4 × 0.5 హాఫ్ హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. సో 1 జూల్ అవుతుంది ఆన్సర్. డన్. నెక్స్ట్, ది ఎనర్జీ కెపాసిటీ ఆఫ్ ఎ స్టోరేజ్ బ్యాటరీ. ఎప్పుడైనా కానీ స్టోరేజ్ బ్యాటరీ ఎప్పుడు కూడా ఆంపియర్ అవర్స్లో ఉంటుంది. డన్. నెక్స్ట్, ఏ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై. జనరల్గా కరెంట్ సోర్స్ని ఎప్పుడు మనం ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఐడియల్ కాకుండా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ని ఎప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఐడియల్ కరెంట్ సోర్సు ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. ఐడియల్ కరెంట్ సోర్సు ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ అనేది జనరల్గా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని చెప్పి మనం జనరల్గా మాట్లాడుతూనే ఉంటాం. సో ఏ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ విత్ ఐడియల్ కరెంట్ సోర్స్, అంతే, సింపుల్. అదే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అయితే కనుక ఇక్కడ ఒకవేళ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అని అడిగితే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, అలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, అంటే ఇక్కడ మళ్ళీ మీరు తప్పు అనుకున్నారు, ఇక్కడ లోడ్ కూడా ఉంటుందిలేండి. మళ్ళీ మీరు లోడ్ లేదని చెప్పేసి అనుకున్నారేమో, లోడ్ అయితే ఉంటుంది.
సో ఇదేమవుతుందంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అవుతుంది ఇలా. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఫర్ పవర్ ఇచ్చినారు, రెసిస్టెన్స్ ఇచ్చినారు. సో P ఈక్వల్ టు V²/R. సో ఇక్కడ నుంచి V² ఏమవుతుంది, P ఇంటూ R, 500 ఇంటూ 5 ఎంత అవుతుంది, 2500 అవుతుంది. దేర్ ఫోర్ V ఎంత అవుతుంది, √2500 అంటే 50 వోల్ట్ అవుతుంది. అయిపోయింది, డన్. నెక్స్ట్ ఏ 12 వోల్ట్ ఆటోమొబైల్ లైట్ ఈజ్ రేటెడ్ అట్ 30 వాట్. ద టోటల్ ఛార్జ్ అడుగుతున్నాడు. సో టైం వచ్చేసి 1 మినిట్ అడుగుతున్నాడు. సో ఒక్కసారి ఏమేమి ఇచ్చినారో రాసుకుందాం. V ఈక్వల్ టు 12 వోల్ట్, పవర్ వచ్చేసి 30 వాట్, నెక్స్ట్ టైం వచ్చేసి 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అది. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఛార్జ్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్, జనరల్ మనకి ఏం తెలుసు, P ఈక్వల్ టు V ఇంటూ I. సో ఇక్కడ నుంచి I ఏం రాసుకోవచ్చు, P/V. సో 30 డివైడెడ్ బై 12. సో అది దాన్ని అట్లే వదిలేయండి ఫర్ టైం బీయింగ్. మనకి ఇంకొక విషయం, Q ఎలా రాసుకుంటాం, Q ఈక్వల్ టు IT అని చెప్పి రాసుకుంటాం. సో ఛార్జ్ Q కావాలి మనకు. I ఎంత, 30/12 ఇంటూ టైం ఎంత, 60 సెకండ్స్. 12 1 జర్ 12 5 జర్. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 150 కూలుంబ్. డన్, సింపుల్. ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ. సో నాట్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ. సో వాటి ఓన్గా అవి డెలివర్ చేయలేదు అంటే వాటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. అలా కాకుండా డెలివర్ చేసే క్యాపబుల్ ఉంటే వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3 times. ఇంక్రీజ్డ్ 3 times. సో లెంత్ వచ్చేసి 3 times అయిందంట. సో అంటే ప్రీవియస్గా L1 ఉంటే ఇప్పుడు 3 times ఆఫ్ L1 అయింది. నెక్స్ట్ డయామీటర్ వచ్చేసి హాఫ్ అవుతుందంట. డయామీటర్ D2 వచ్చేసి హాఫ్ ఆఫ్ D1 అవుతుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. జనరల్గా మనకి ఏం తెలుసు, R ఈక్వల్ టు ρL/A అంటే ρL/π/4 D². అంతేనా. ఏరియా జనరల్గా సర్క్యులర్ కండక్టర్ కాబట్టి ఏరియా అకార్డింగ్ టు డయామీటర్ తీసుకుంటున్నాం, అంటే సర్కిల్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, R ప్రపోర్షనల్ టు L/D². ఈ రిలేషన్లో మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఆన్సర్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12 times వస్తుంది. మీరు కావాలంటే చేసి చూడండి ఆ రిలేషన్లో. అంటే మీరు ఏం చేస్తారు, R2/R1 ఈక్వల్ టు L2/L1 ఇంటూ D1/D2 హోల్ స్క్వేర్ అని చెప్పి మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటారండి. మీకు R2 వాల్యూ వచ్చేసి 12 times ఆఫ్ R1 వస్తుంది. మీరు చెక్ చేయండి. నెక్స్ట్, n రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ R వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆఫర్ ఈక్వలెంట్ ఆఫ్ 50 ohm. సో సిరీస్లో n ఈక్వల్ రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి. సో ఇప్పుడు R ఈక్వలెంట్ ఎంత అవుతుంది సిరీస్లో, n ఇంటూ R, అంతే కదా. ఇప్పుడు 1 + 1 + 1 + అలా కనెక్ట్ అయినంటే ఎలా రాసుకోవచ్చు, డైరెక్ట్గా n అయితే రెసిస్టర్స్ ఉన్నాయో ఇంటూ R సిరీస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత అవుతుంది, 50 ohm అంటున్నాడు. అదే ప్యారలల్లో ఇచ్చినాడు నెక్స్ట్ కేస్. అండ్ వెన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ R ఈక్వలెంట్ ఎంత అవుతుంది, ఈక్వల్ రెసిస్టర్స్ కనెక్ట్ చేసినప్పుడు R/N అవుతుంది డైరెక్ట్గా. R/N ఈక్వల్ టు ఎంత, 2 అంటున్నాడు. ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ R ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. 1 × 2 చేద్దామా, 1 × 2 చేస్తే ఎంత వస్తుంది, NR ఇంటూ R/N ఈజ్ ఈక్వల్ టు 50 × 2 100 అవుతుంది. సో n క్యాన్సిల్ అయిపోతుంది, అంతేనా. R² ఈక్వల్ టు 100 అవుతుంది. R ఈక్వల్ టు √100 ± 10 అవుతుంది. సో +10 అంతే, వెరీ సింపుల్. సో ఇప్పుడు మీరు కావాలంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీరు కనుక్కోండి. నాకు తెలిసి ఆన్సర్ 5 రావాలి. 5 వచ్చిందంటే మనం చేసింది కరెక్ట్, అంతే, డన్. నెక్స్ట్, 2 incandescent light bulbs of 40 and 60 are connected in series across the mains. So mains voltage V, some voltage V ఉంది అనుకున్నాం. Then the 2 bulbs consume 30 watt. కాదు 2 బల్బ్స్ సిరీస్లో ఉన్నాయంటే పవర్ ఈక్వలెంట్ ఎంత ఉంటుంది అంటే 40 × 60/100 అవుతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 24 watt అవుతుంది. సో కాదు, 80 కాదు. నెక్స్ట్
ద 60 watt బల్బ్ గ్లోస్ బ్రైటర్ కాదు, 40 watt బల్బ్ గ్లోస్ బ్రైటర్ కరెక్ట్. ఆబ్వియస్లీ ఆప్షన్ డి కరెక్ట్. ఎప్పుడైనా కానీ సిరీస్లో ఏదైతే లో రేటింగ్ బల్బ్ ఉందో అది బ్రైట్గా గ్లో అవుతుంది. అలా కాకుండా ప్యారలల్లో అయితే హై రేటింగ్ బల్బు గ్లో అవుతుంది అనమాట, ఎప్పుడు కామన్ వోల్టేజ్ ఉన్నప్పుడు. దీని గురించి నేను డిస్క్రైబ్ చేసుంటాను, నేను క్లాస్ చెప్పేటప్పుడు నేను డిస్క్రైబ్ చేస్తుంటాను. సో ఒకసారి రీక్యాప్ చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద ఎబిలిటీ టు స్టోర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్? సో ఛార్జ్లో ఏ స్టోర్ చేసుకుంటుంది? కెపాసిటర్. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోర్ చేసుకుంటే అది ఇండక్టర్. అయిపోయి డన్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్. సో జనరల్గా ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి కండిషన్ ఏంటి? ఎప్పుడు కూడా ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 ఉండాలి. సో ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. ఆర్ ఇంటర్నల్ 0 ఉండాలి. అదే ఐడియల్ కరెంట్ సోర్స్కి అయితే ఇన్ఫినిటీ ఉండాలి. నెక్స్ట్, ఐడియల్ వోల్ట్ మీటర్కి అయితే ఇన్ఫినిటీ ఉండాలి. ఐడియల్ అమ్మీటర్కి అయితే 0 ఉండాలి. సో ఈ 4 చాలా 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 ఇంపార్టెంట్ కేసెస్ అండి, మీ చాలా 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 ఇంపార్టెంట్ కేసెస్. సో దయచేసి మిస్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ కేసెస్ అనమాట. ఎందుకంటే మన కాంపిటేటివ్లో ఎక్కువ అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది కూడా. సో చూడండి. నెక్స్ట్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ డాష్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అంటే di/dt. సో di/dtకి ప్రపోర్షనేట్గా ఉందంట. సో జనరల్గా మనకు తెలుసు VL ఈజ్ ఈక్వల్ టు LdI/dt. ఐ హోప్ మీకు గుర్తుందనే అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్. ఇదే వాడు అడుగుతుంది. సో ఇది ఎక్కడ పాసిబుల్ అండి? ఆబ్వియస్లీ ఇండక్టర్ దగ్గర పాసిబుల్. మీరు కావాలంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఒకసారి రివైజ్ చేయండి, మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్, ఏ ఫ్యాక్టరీ రన్స్ ఇన్ 3 షిఫ్ట్ ఆఫ్ 8 hours ఈచ్, అంటే 8 ఇన్ విచ్ ఇట్ కన్జ్యూమ్స్ 30 kW, 15 kW and 25 kW in each shift respectively. సో టోటల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ షిఫ్ట్లో ఎంత ఉంది? 30 × 8 ఎంత వస్తుంది? 240 kWh అవుతుంది. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో 15 × 8, 15 8 సార్ ఎంత? 15 8 120 kWh. నెక్స్ట్ 25 ఉంది లాస్ట్, 25 × 8 ఎంత వస్తుంది? 200 వస్తుంది, 200 kWh. సో ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 065 560 kWh ఆర్ 560 యూనిట్స్ వస్తుంది. అయిపోయింది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ది వోల్టేజ్ అప్లైడ్ టు ఏ ప్యూర్ కెపాసిటర్ వచ్చేసి 200 volt అంట, అండ్ కరెంట్ ఫ్లోయింగ్ వచ్చేసి 10 ampere అంట. ఇప్పుడు యాక్టివ్ పవర్ ఎంత అంటున్నాడు. యాక్టివ్ పవర్ ఎంత? 0. ఎందుకు? పవర్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా 0 లీడ్ ఉంటుంది. ఎవరికి? ప్యూర్ కెపాసిటర్కి. అది. నెక్స్ట్, వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ఎ 10 ohm వైర్? సో లెంత్ ఆఫ్ కనుక్కోమంటున్నాడు. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చినారు? 10 ohm ఇచ్చినారు. నెక్స్ట్ రెసిస్టివిటీ వచ్చేసి 0.1 ohm మీటర్ ఇచ్చినారు. అండ్ డయామీటర్ వచ్చేసి 0.5 మీటర్ ఇచ్చినారు. మనకేం తెలుసు? R = ρL/π/4 d². సో ఇక్కడ నుంచి మీరు సింప్లిఫై చేసుకోండి. ఎలా రాసుకోవచ్చు? R × π/4 d² హోల్ డివైడెడ్ బై ρ. సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. R ఎంత ఉంది? 10 × π/4 d² 0.5² డివైడెడ్ బై రో వాల్యూ ఎంత ఉందండి? 0.1. సో చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? చేస్తే అప్రాక్సిమేట్లీ 19.634 మీటర్ వస్తుంది. సో 19.62 అంతే. నెక్స్ట్, KVL ఈజ్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అదే KCL అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నెక్స్ట్, ఇఫ్ 3 capacitors ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో జనరల్గా 3 capacitors సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు నెట్ కెపాసిటెన్స్ ఎంత? 30/3 ఎంత వస్తుంది? 10 డైరెక్ట్. నెక్స్ట్, వాట్ విల్ బి ద వోల్టేజ్ ఇన్ వోల్ట్స్ అక్రాస్ ఏ 8 Henry ఇండక్టర్
when the rate of change of current వచ్చేసి 0.5 ఆంపియర్ సెకండ్. సో విఎల్ ఈక్వల్ టు LdI/dt. ఇక్కడ ఎల్ కనుక్కోమంటున్నాడు. విఎల్ ఎంత ఇచ్చినారు? 8 ఇచ్చినారు. సారీ, వోల్టేజ్ అడిగినారా? ఓకే, నో ఇష్యూ, వోల్టేజ్ అడిగినారు. విఎల్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎంత ఇచ్చినారు? 8 హెన్రీ ఇచ్చినారు. DI/dt ఎంత ఇచ్చినారు? హాఫ్ ఇచ్చినారు. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. డన్. నెక్స్ట్, ది రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఏంటి అని చెప్తున్నాను. సో జనరల్గా మనకేం తెలుసు? D ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ E, ఇది తెలుసు. సో దీని నుంచి D/E రేషియో ఏమవుతుంది? ఎప్సిలాన్ అంటే ఏమో పర్మిటివిటీ. నెక్స్ట్, డిటర్మైన్ ద వోల్టేజ్ ఇన్ వోల్ట్ ఆఫ్ ఏ బ్యాటరీ కనెక్టెడ్ టు ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఏరియా నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? ఏరియా ఇచ్చినారు. ఎంత? 10 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ సపరేషన్ ఎంత ఇచ్చినారు? 5 మిల్లీమీటర్. నెక్స్ట్ ఛార్జ్ క్యూ ఇచ్చినారు. ఎంత? 20 పికో కూలుంబ్, అంటే 20 × 10⁻12 కూలుంబ్. ఇది వాడు ఇచ్చినది. అండ్ ఎప్సిలాన్ ఆర్ వచ్చేసి 1, ఎందుకంటే ఫిల్డ్ విత్ ఎయిర్ అని ఇచ్చేసినారు కాబట్టి. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు? వాడికి ఏం కావాలంట? వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్గా మనకు ఏం తెలుసు? Q ఈక్వల్ టు CV అనేది తెలుసు. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి? Q ఇచ్చినారు, C కనుక్కుంటే అయిపోద్ది. సో C కనుక్కుందాం. C జనరల్గా ఎలా రాసుకుంటాం? ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి ఎప్సిలాన్ R A/D. సో ఎప్సిలాన్ నాట్ ఎంత అండి? 8.854 × 10⁻12 ఇంటూ ఎప్సిలాన్ R 1. ఏ ఎంత ఇచ్చినారు? ఏరియా 10 సెంటీమీటర్ స్క్వేర్. సో 10 × సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎంత వస్తుంది? సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. ఒక సెంటీమీటర్ ఎంత? మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 10⁻². సెంటీ అంటే 10⁻². సో 10⁻² హోల్ స్క్వేర్. సో 10⁻4 డివైడెడ్ బై డిస్టెన్స్. సపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఎంత? 5 మిల్లీ అంటున్నాడు. సో 5 × మిల్లీ 10⁻³ అయిపోయింది. సో ఎంత వస్తుంది చెప్పండి? 8.854 × 10⁻12 ఇంటూ 10 × 10⁻4 డివైడెడ్ బై 5 × 10⁻3. సో 1.7708 × 10⁻12 ఫారెడ్ అంటున్నారు. ఇది కెపాసిటెన్స్. ఇప్పుడు వోల్టేజ్ కనుక్కోవాలి. Q/C. సో Q వాల్యూ ఎంత? 20 × 10⁻12, 20 పికో ఇచ్చినారు కాబట్టి, డివైడెడ్ బై 1.7708 × 10⁻12. ఎంత వస్తుంది ఆన్సర్? 20 డివైడెడ్ బై 1.7708. సో అప్రాక్సిమేట్లీ 11.294 వస్తుంది ఆన్సర్, అప్రాక్సిమేట్లీ. సో ఆన్సర్ ఏంది? 11.3. డన్. ఇలా సాల్వ్ చేసుకుంటూ రావాలి. అంటే ఇంత క్యాలిక్యులేటివ్ అయితే మీకు ఉండదు. బట్ నేను ఒకటి ఏంటంటే మనకు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా రివిజన్ అవ్వాలి అని చెప్పేసి తీసుకున్నాను అంతే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ ద లీస్ట్ రెసిస్టివిటీ? ఉన్న వాటిలో లీస్ట్ రెసిస్టివిటీ అంటే కండక్టివిటీ ఎక్కువ ఉండాలి. సో ఉన్న వాటిలో ఏ దానికి ఎక్కువ? అల్యూమినియం. నెక్స్ట్, ఇన్సైడ్ ద కండక్టింగ్ స్పియర్లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది? కాన్స్టెంట్ ఏది ఉంటుందండి? పొటెన్షియల్. ఆబ్వియస్లీ పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుంది. నెక్స్ట్, గిల్బర్ట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎంఎంఎఫ్. సో ఎంఎంఎఫ్ జనరల్గా ఎలా రాసుకుంటాం? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. ఎలా రాసుకుంటాం? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. యాంపియర్ టర్న్స్ అని చెప్పి రాసుకుంటాం యూనిట్. యాంపియర్ టర్న్స్ కానీ లేదా గిల్బర్ట్ కానీ రెండు కూడా యూనిట్ ఆఫ్ ఎంఎంఎఫ్. నెక్స్ట్, రెసిస్టెన్స్ ఓమ్. సో రెసిస్టెన్స్ యూనిట్ ఓమ్, అలా మ్యాచ్ చేయమంటున్నారు. సో ఇండక్టెన్స్ యూనిట్ ఫారెడా? కాదు. నెక్స్ట్, కెపాసిటెన్స్ యూనిట్ హెన్రీయా? కాదు. కండక్టెన్స్ యూనిట్ మోనా? ఆబ్వియస్లీ కరెక్ట్. కండక్టివిటీ యూనిట్ ఓమ్ మీటరా? కాదు. సో జనరల్గా మనకి ఏం తెలుసు? కెపాసిటెన్స్ యూనిట్ ఏముంది? ఫారెడ్. ఇండక్టెన్స్ యూనిట్ ఏముంది? హెన్రీ. నెక్స్ట్ కండక్టెన్స్ జీ యూనిట్ ఏముంది? మో లేదా ఓమ్ ఇన్వర్స్ లేదా సైమన్. నెక్స్ట్, కండక్టివిటీ సిగ్మా.
సో సిగ్మా యూనిట్ ఏం రాసుకుంటాము 1/ρ అని చెప్పి రాసుకుంటాం అంతేనా. సిగ్మాని జనరల్గా ఎలా రాసుకుంటాం, సిగ్మాని 1/ρ అంటే 1 రెసిస్టివిటీ. సో 1/Ω మీటర్ ఏమవుతుంది, మో పర్ మీటర్ అవుతుంది. ఓం మీటర్ కాదు, మో పర్ మీటర్ దీని యూనిట్. ఇలా రాసుకుంటూ వస్తాం. సో ఇవి టెస్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో ప్రాక్టీస్ చేయండి, తప్పు చేసినా పర్లేదు, నేర్చుకోండి. థ్యాంక్ యూ.